హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ శారీ కుచ్చిళ్ళు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనం కుచ్చిళ్ళు వేసే ముందు శారీ మీద బరువుగా ఏమైనా పెట్టుకుంటే మనకు శారీ అనేది స్టిఫ్గా ఉండి మనకు కుచ్చిళ్ళు అనేవి బాగా వస్తాయండి. మనం ఈ కుచ్చిళ్ళ కోసం యూజ్ అయ్యే మెటీరియల్ చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను మెరూన్ రెడ్ క్రిస్టల్స్ తీసుకున్నానండి. అలాగే గోల్డ్ కలర్ పెద్ద సైజులో ఉండే పూసలు కూడా తీసుకున్నానండి. మరియు స్టోన్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ఇలా పొడవుగా ఉండే పూసలండి. ఇవి కూడా తీసుకున్నాను. అలాగే మ్యాచింగ్ థ్రెడ్ తీసుకున్నానండి, సిల్క్ థ్రెడ్. ఇక్కడ వచ్చేసి నేను మామూలు థ్రెడ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 4+4 8 థ్రెడ్స్ తీసుకున్నానండి. మనం సూదిని కింద నుంచి ఇలా పైకి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకోసారి వేసేటప్పుడు మనం లాక్ లాగా వేసుకోవాలండి. థ్రెడ్ కిందికి పైకి కాకుండా మనకు మిడిల్లో వస్తుంది. ఇలా వేసామంటే ఇప్పుడు వచ్చేసి బీడ్స్ వేసుకుందాము. ఫస్ట్ మెరూన్ రెడ్ తీసుకున్నానండి. అలాగే ఈ రింగ్ వేసాను. తర్వాత గోల్డ్ కలర్ పూస వేసానండి. అలాగే దీంతో పాటు చిన్న సైజు పూసను కూడా తీసుకోవాలండి. తర్వాత సేమ్ అలాగే వేసేసుకోవాలి. మనం ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మెరూన్ రెడ్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇప్పుడు దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలండి ఇలాగా. మళ్ళీ మనం ఆ నీడిల్ని ఇలా పైనుంచి ఇలా కిందికి తీసుకురావాలండి. పూసల మధ్యలోంచి తీసుకురావాలి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే పూసలు ఎక్కించుకోవాలండి. ఎక్కించేసుకొని సైడ్కి మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా మనం ఒక 4 దాకా వేసేసుకోవాలండి. మనకి ఇప్పుడు వచ్చేసి పూసలు కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు మనం కింద చిన్న పూస ఉంది కదండి, ఆ పూసలోంచి మనం థ్రెడ్ని బయటికి తీసుకొని రావాలి. ఇప్పుడు వచ్చేసి మనకి నామం బీడ్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కుచ్చు రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర ఈ బాక్స్ ఉంది కాబట్టి నేను ఈ బాక్స్కే చుట్టేసి తీసుకుంటున్నాను. ఒక 85 దాకా ఇలా థ్రెడ్స్ చుట్టేసుకోవాలండి. ఇలాగా చుట్టేసి తీసుకున్నాక నేను దీన్ని కూడా డబల్ చేసి తీసుకుంటున్నానండి. తర్వాత ఏదైనా స్టిక్ కానీ లేదంటే ఇలా ఆరి నీడిల్కి కానీ ఇలా పెట్టేసుకొని చుట్టేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను జెరీ థ్రెడ్ తీసుకొని లాక్ వేసిస్తున్నానండి. జరీతో లాక్ వేసుకున్న తర్వాత మీరు కుచ్చును కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు కుచ్చిని ఇలా
నీడిల్కి ఎక్కించేసుకోండి. తర్వాత ఇంకో నామం బీడ్ని కూడా ఎక్కించేసుకోండి. ఇప్పుడు మనకు లాస్ట్ సైజు చిన్న పూస ఉంది కదండి, అందులోంచి మనం ఇప్పుడు నీడిల్ని మళ్ళీ బయటికి తీసుకొని రావాలి. అలాగే మనకు క్రిస్టల్ బీడు పూసలు ఉన్నాయి కదండి, అందులోంచి కూడా మనం పైనుంచి బయటికి తీసుకొని రావాలి. ఇప్పుడు లాక్ వేసుకోండి. ఒక 2-3 టైమ్స్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుందండి. కొంచెం లాగి వేయండి, మనకు కుర్చీ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. లాక్ వేయడం అయిపోయాక మళ్ళీ మనం క్రిస్టల్ బీడ్స్ నుంచి థ్రెడ్ని బయటకు తీసుకొని రావాలండి. తర్వాత కిందికి వచ్చిన థ్రెడ్ని మనం కట్ చేసుకుంటే మనకు కుర్చీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి మనకు ఈ కుర్చీ అనేది ఎంత బాగుందో. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.